ఒకే రోజు ఒకే రాత్రిలోనే ఈ దేవాలయం గోరంట్లో వెలిసినటువంటి మాధవరాయని గుడి ఒక రోజు రాత్రిలోనే ఈ నిర్మాణం చేపట్టి పూర్తి చేసినారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన హిందూపుర దగ్గరలో గోరంట్ల ఉంది కదా, గోరంట్లో ఒక ఫేమస్ ఓల్డ్ టెంపుల్ ఉంది, ప్రాచీన కాలం నాటి టెంపుల్. ఆ టెంపుల్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెంపుల్ యొక్క పేరు మాధవరాయన్న టెంపుల్. ఇది చాలా చాలా బాగుంది, చాలా పురాతనమైంది. దాదాపు ఒక 1000 సంవత్సరాల పైనే ఉంటుంది ఈ దేవాలయం అనేది నిర్మించి. ఇది ఒక్క రాత్రికే ఈ దేవాలయం మొత్తం అంతా నిర్మించిండేదంట. ఈ దేవాలయం యొక్క చరిత్రను మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఈ దేవాలయం గోరంట్ల బస్ స్టాండ్ కి నియర్ లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక ఓపెన్ గేట్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఒక మెయిన్ గేట్ అనేది ఇక్కడ ఈ దేవాలయానికి కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ రైట్ సైడ్ గేట్ లో కోనేరు కనిపిస్తుంది చూడండి. కోనేరు అయితే చాలా చాలా బాగుంది. ఇది 45 అడుగులు లోతుంది కోనేరు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్ గా చూసేయండి. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన మొత్తం ఈ టెంపుల్ యొక్క హిస్టరీని కూడా తెలియజేస్తాడు. నేను కూడా కొద్దిగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఈ దేవాలయము శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఒక రాణి గోరంట్ల నుండి కదిరి వైపు వెళుతూ సాయంకాలం 6 గంటల సమయానికి ఇక్కడికి గోరంట్లకు చేరుకుంది. ఆ సమయానికి సన్ లైట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలోనే ఈ ఆలోచన వచ్చింది, ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని. రాత్రికి రాత్రే అంటే రాత్రి సాయంకాలం 6 గంటలకు మొదలు పెట్టింటే ఉదయం 6 గంటల సమయానికి ఈ దేవాలయం మొత్తం పూర్తి చేసినారు. ఈ దేవాలయంలో ఇంకా కొన్ని పూర్తి చేయకుండా అసంపూర్తిగా నిలిచిపోయిన స్తంభాలు కూడా ఫ్రంట్ సైడ్ గేట్ లో కనిపిస్తాయి. ఈ ఆలయంలో అయితే ఆర్కిటెక్చర్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది, చాలా సూపర్ గా కనిపిస్తుంది. చూడొచ్చు మీరు కూడా, ప్రత్యక్షంగా మీకు కూడా కనిపిస్తుంది. మనకి లోపల గర్భగుడి ఉండేది, అక్కడే మాధవరాయన కనిపిస్తారు, విష్ణుమూర్తి. ప్రతి ఒక్క శిల్పం పైన మంచి మంచి చిత్రాల్ని డిజైనబుల్ గా చిత్రీకరించినారు, చెక్కినారు. ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణుడు, విష్ణుమూర్తి పాదసేవ చేసుకుంటున్నారు చూడండి. విష్ణుమూర్తి యొక్క పాదసేవని చాలా బాగున్నాయి డిజైన్స్. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పం పైన ఎక్కువ శాతంగా శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి కనిపిస్తారు. ఎందుకంటే ఇది విష్ణు యొక్క దేవాలయం కాబట్టి. ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రెన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. లోపల కూడా మనకి చాలా స్తంభాలు అనేవి కనిపిస్తాయి. ఒక 20-25 దాకా స్తంభాలు అనేవి ఉంటాయి. ఆలయంలో అయితే ఫుల్ సైలెంట్ గా, కూల్ గా చాలా చాలా బాగుంది. ఈ ఆలయంలో కూడా రెండు తలుపులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, మనకి ఆ స్వామికి ఆపోజిట్ ఒక తలుపు అనేది ఉంటుంది. ఆలయం లోపల కూడా ప్రతి స్తంభానికి శిల్పాలు అనేవి చాలా అద్భుతంగా చెక్కినారు. ఇప్పుడైతే మిషన్స్ అనేవి వచ్చేసి చాలా డిజైనబుల్ గా తయారు చేస్తారు, కానీ అప్పట్లో ఎటువంటి మిషన్స్ లేవు, ఏమీ లేవు. అంతా చేత్తోనే వర్క్ అనేది చేసేవారు. ఇది లెఫ్ట్ సైడ్ ఉండే తలుపు, ఆపోజిట్ ఒక తలుపు అనేది ఉంటుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఇలాంటిది 2 చోట్ల ఉంది. బయట వరండాలో పైన కనిపిస్తుంది. స్వామికి నియర్ లో, దేవాలయం దగ్గరలోనే, గర్భగుడికి దగ్గరలో ఇలాంటిది ఒకటి కనిపిస్తుంది, చాలా బాగుంది. కేవలం 12 గంటల సమయంలోనే ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంత ఈజీ కాదు. 12 గంటల సమయంలో ఎటువంటి సిమెంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ రాళ్లతోనే ఇలాంటి దేవాలయాన్ని నిర్మించారంటే చాలా చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఇక్కడ చాలా చోట్ల స్తంభాల పైన విష్ణుమూర్తి కనిపిస్తారు. ఇదే ఆలయం యొక్క టోటల్ వ్యూ చూసుకోవచ్చు. మనం ఆలయం మొత్తం చూస్తున్నాము. ఎటువంటి సిమెంట్స్ కానీ ఏమీ లేవు. రాయి పైన రాయి పెట్టినారు అంతే. కింద కానీ మనకి మధ్యలో కానీ ఎక్కడ కానీ సిమెంట్ అనేది ఏమీ కనిపించదో చూసుకోవచ్చు. ఓన్లీ ఒక రాతి బండ పైన ఇంకొక రాతి బండని పెట్టినారు చూడొచ్చు. పైన ఇప్పుడు లైట్స్, కొద్దిగా కెమెరాస్ అనేవి పెట్టినారు అంతే, లోపల ఇంకేమీ లేవు.
ఇప్పుడు మనకు స్వామి యొక్క గర్భగుడి కనిపిస్తుంది చూడండి. రైట్ లెఫ్ట్ ద్వారపాలకులు, స్ట్రైట్ వచ్చేసి స్వామి యొక్క విగ్రహం. చాలా బాగుంది డిజైన్. ఇప్పుడైతే మనం లోపలంతా చూసేసాము. ఇప్పుడు బయటికి వెళ్దాం రండి. బయట గర్భగుడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడండి ఒక్కొక్క రాయి ఎంతో పొడవు ఉన్నాయో. ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా ఇక్కడ మనకి ద్వారపాలకులు ఉన్నారు. ఒక్కొక్క రాయి ఎంత లెంత్, ఎంత మంది పనిచేసింటారో మనం ఊహించుకోవచ్చు. వేల మంది ఇక్కడ ఒకే రాత్రికే ఈ దేవాలయం అనేది తయారైపోయింది. అంటే చాలా వేల మంది ఇక్కడ పనిచేసి ఉంటారు. ఇప్పుడు మనం ఆలయం కింద నుండి ఒకసారి పైకి చూద్దాం రండి. చూడండి ఒక్కొక్క రాయి ఎంత లెంత్ ఉన్నాయో. ఒక దానిపైన ఇంకొకటి జోడించుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ కూడా అక్కడక్కడ మంచి మంచి చిత్రాల్ని చెక్కినారు. ఈ ఆలయము సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఈ ఆలయం అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆలయానికి గవర్నమెంటే చుట్టూ కాంపౌండ్ పార్కు ని ఏర్పాటు చేసింది. ఇక్కడ కొబ్బరి చెట్లను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పెట్టినారు. చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి చూడండి. చుట్టూ పార్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో కోనేరు అనేది ఉంటుంది. గోరంట్లలో మంచి హిస్టారికల్ ప్లేస్ అంటేనే అందరికీ గుర్తొచ్చేదే శ్రీ మాధవరాయన్న టెంపుల్. ఈ ఆలయం పక్కనే ఇంకొక ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినారు. కానీ సమయం అయిపోయింది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయినారు. చూసుకోవచ్చు ఇక్కడ పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం పక్కనే 4 స్తంభాలు కూడా కనిపిస్తాయి. అక్కడ కూడా ఏదో దేవాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ వాళ్ళకి సమయం కుదిరింలేదు. ఇప్పుడు ఒక మనకి శిల్పం కనిపిస్తుంది కదా, కింద ఏనుగు పైన వచ్చేసి సింహ అవతారం. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఆలయం గురించి ఒక అతను తెలియజేస్తాడు చూడండి. చెప్పండి సార్ ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర రాజరాజ శ్రీకృష్ణదేవరాయలకు జై. అదేవిధంగా ఆయన భార్య సాస్వాల్ చిన్నమ్మ వారికి జై. ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన కాలంలో సాస్వాల్ చిన్నమ్మ గారు ఈ యొక్క కదిరి వైపు ప్రయాణం చేస్తూ గోరంట్లకు వచ్చాక సూర్యాస్తయం జరగడం వల్ల ఆ రోజు ఇక్కడ బస చేసింది. ఆ రోజులోనే ఇక్కడ సంకల్పంతో ఒక దేవాలయాన్ని నిర్మించాలని ప్రారంభించారు. ఒకే రోజు ఒకే రాత్రిలోనే ఈ దేవాలయం గోరంట్లో వెలిసినటువంటి మాధవరాయని గుడి ఒక రోజు రాత్రిలోనే ఈ నిర్మాణం చేపట్టి పూర్తి చేసినారు. చివరకు తెల్లవారే సమయానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణము అసంపూర్ణంగా నిలిచిపోయింది. సూర్యోదయం జరిగే కాలంలో పూర్తి చేయలేక సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఇంకా అక్కడికి నిర్మాణాన్ని ఆడికి నిలుపుదల చేసినారు. అయితే ఈ యొక్క మాధవరాయని గుడిలో మాధవరాయుడిని ప్రతిష్ఠ చేసి బాగా వైభవంగా పూజలు జరుగుతూ వస్తున్నాయి. మధ్యకాలంలో ఆ విగ్రహము భిన్నం కావడం వల్ల పూజలు జరగకుండా అట్లే నిలిచిపోయింది. కాకపోతే ఈ గోరంట్ల పట్టణానికి చాలా సుందరంగా పార్కు ఇవన్నీ గోరంట్ల ప్రజలకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఆ మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో సాస్వాల్ చిన్నమ్మ నిర్మించినటువంటి ఈ దేవాలయము ప్రజలందరికీ ఎంతో ఉపయోగంగా జరుగుతున్నది. అదే శిల్పకళ, గుడిలో శిల్పకళ బ్రహ్మాండంగా ఈ వెలిసి ఉంది. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు, చాలా సుదూరం ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు కూడా ఈ గోరంట్లలో వెలిసినటువంటి మాధవరాయని గుడి చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇది ఒక విహార కేంద్రంగా ఏర్పడింది. అదేవిధంగా ఈ ప్రస్తుతానికి చాలా అభివృద్ధి జరిగింది. దీనికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంది. దీన్ని ఆలనా పాలన కూడా చూసుకుంటుంటారు. అదేవిధంగా ప్రజలకు సాయంకాలం పూట, ఉదయం పూట చాలా విశ్రాంతి తీసుకొని ఈ పార్కులో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. పిల్లలకు కూడా ఆదివారం పూట పిల్లలందరూ వచ్చి ఆడుకుంటూ
చాలా విశ్రాంతిగా మనకు ఆనాటి సాస్వాల్ చిన్నమ్మ చేసినటువంటి వసతి చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా కోనేరు, ఈ కోనేరు కూడా చాలా పవిత్రమైన నీరు కోనేటిలో. ఆ కోనేటిలో ఉండే నీళ్ళు ఆదివారము, మంగళవారము పిల్లలకు తలలో ఏదన్నా ఒక సుండు ఏర్పడినా, చిన్న చిన్న గుల్లలు వచ్చినా అవన్నీ మటుమాయమయ్యడానికి ఆ నీళ్ళు స్నానం చేసి ఆ గంగాదేవిని ప్రార్థించి ఒక టెంకాయ కొడితే ఆ పిల్లలకు ఆరోగ్యము బ్రహ్మాండంగా తయారవుతుంది. ఆ నమ్మకం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా భక్తాదులు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళంతా పిల్లల ఆరోగ్యం కోసము వస్తూ ఉంటారు ఆదివారము, సోమవారం, మంగళవారము. కాబట్టి ఆ గంగలో ఉన్నటువంటి మహత్యము ఎవరికి ఇంతవరకు అంతు చిక్కదు. కాబట్టి ఆనాటి పవిత్రమైన కోనేటు గంగా జలము, ఈ విధంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ దేవాలయము మాధవరాయన గుడి ప్రజలందరికీ, గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల వాళ్ళకు ఉపయోగపడుతుంది. గోరంట్ల ప్రజల కోరిక ఏమిటంటే మాధవరాయన గుడిలో భిన్నమైన మాధవరాయన విగ్రహాన్ని తొలగించి పూజలగిన పునఃప్రారంభిస్తే బ్రహ్మాండంగా ప్రజలందరికీ చాలా సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ప్రజలంతా చాలా సంతోషపడతారు. ఈ కోరిక మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. ప్రజల కోరిక మేరకు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చి అక్కడ మాధవరాయన్ని ప్రతిష్ట చేస్తే ఈ గుడి వైభవం మరింత పెరుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి మీ ద్వారా విన్నపించుకుంటున్నాం. సాస్వాల చిన్నమ్మ గారికి జై, శ్రీకృష్ణ దేవరాయలకు జై. ఈ ఆలయం యొక్క హిస్టరీ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఈ ఆలయానికి ఎంట్రన్స్ మధ్యలో ఇక్కడ కోనేరు పక్కన మనకి చిన్న విగ్రహం కనిపిస్తుంది. గరుడుని యొక్క విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ గురించి కూడా మనకి హిందీ, తెలుగులో మనకి ఒక బోర్డు కూడా పెట్టినారు, చూడొచ్చు. ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లోన. ఇది మనకి ఇక్కడ టెంపుల్ వ్యూ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోనేరు. ఈ కోనేరులో కానీ స్నానం కానీ చేస్తే రోగాలు, అన్ని చర్మ వ్యాధులు ఉండేవన్నీ పోతాయని ఇక్కడ యొక్క ప్రజల యొక్క నమ్మకము. ఇక్కడ కోనేరులో కూడా ఫుల్గా నీళ్లు ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో వినాయకుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఇది అవుట్ సైడ్ ఏం లేదు, గోరంట్లలో మధ్యలోనే ఉంది, గోరంట్ల మండలంలో. ఇది నియర్ హిందూపూర్. ఒక 32-33 కిలోమీటర్లు అవుతుంది హిందూపూర్కి. అదే బెంగళూరుకి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 126, 124, 125 అవ్వచ్చు. ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఉంది. కర్ణాటకకి దగ్గరలోనే ఈ ఆలయం ఉంది. కోనేరు పక్కనే ఉండే వినాయకుని విగ్రహము ఇక్కడ లోపల మధ్యలో, కోనేరు మధ్యలో ఒక 20 స్టెప్స్ దిగిన తర్వాత ఈ వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్తంభాలు ఎటువంటి సపోర్ట్ లేకుండా అలాగే ఉండిపోయినాయి. చూడొచ్చు ఇక్కడ. ఇది ఎంట్రన్స్ లో, మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి స్తంభాలు. ఇది అసంపూర్తిగా నిలిచిపోయింది ఇక్కడ. అంటే సమయం ఆసన్నమైంది కాబట్టి వాళ్ళు 6 గంటల సమయానికి వెళ్ళిపోయినారు. అందుకే అలాగే ఉండిపోయింది. ఎటువంటి సపోర్ట్ లేదండి. ఎంతెంత లాంగ్ ఉన్నాయి, ఎంతెంత పొడవు ఉన్నాయి చూడండి, మనకు కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి. ఏమీ లేదు, ఫుల్ పవర్ఫుల్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మధ్యలో సిమెంట్ కానీ ఏమీ లేదు. చాలా అద్భుతంగా ఉంది శిలా రూపం ఇక్కడ. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకుందాం.